ప్రియమైన స్నేహితులారా, ఈరోజు యేసు ప్రభు స్పష్టముగా చెబుతున్న సందేశం ఏమిటంటే, మనం దేవునికి మరియు సంపదకు ఒకేసారి సేవ చేయలేమని. మనం భయముతో జీవించకుండా విశ్వాసముతో జీవించాలన్నదే ఈ శుభవార్తలోని ప్రధాన అంశము. మన జీవితంలో మనం గమనించవలసినది ఏమిటంటే, ఆందోళనలో మన జీవితాన్ని నాశనము చేసుకుంటే అది శారీరకముగా, మానసికముగా, ఆత్మీయముగా ముప్పు కలిగిస్తుంది. ఆకాశపు పక్షులు, నేల మీది పుష్పాలు భవిష్యత్తు గురించి ఆందోళన పడవు, కానీ దేవుడు వాటిని పోషిస్తాడు. అందుకే దేవుని రాజ్యాన్ని మనం ముందుగా వెతికి అతని చిత్తాన్ని నిత్యం నెరవేరిస్తే మిగిలినవన్నీ మనకు దొరుకుతాయి. ప్రార్థన. ప్రభువా, మా జీవితాన్ని విశ్వాసముతో నడిపించే కృపను మాకు దయచేయుము. నీ రాజ్యానికి మా హృదయములో తొలి స్థానం ఇచ్చుటకు మాకు బలమివ్వు. ఆమేన్.